హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. జీకే 15,000 క్వెషన్స్. దీంట్లో జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా జనరల్ అవేర్‌నెస్ మొత్తం 15,000 క్వెషన్స్ అన్నీ స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్‌లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మాక్సిమం వీటిలో నుంచి అన్నీ రిపీట్ అవ్వడం జరుగుతుంది. 15,000 క్వెషన్స్ అంటే ఒకసారి గెస్ చేయండి. అన్ని చాప్టర్స్‌లో ప్రతి ఒక్క బిట్ అనేది దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. టోటల్ ఆర్ ప్రీవియస్ క్వెషన్స్. సో, దీంట్లో పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం ఇప్పుడు. సో, దీంట్లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని అంటారు? సో, ఆన్సర్ వచ్చేసి ఎకౌస్టిక్స్. నెక్స్ట్ క్వెషన్. స్క్రీన్ పైన క్వెషన్ డిస్‌ప్లే కాంగానే మీరంతట మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి మనసులోనే. సో, మీరనుకున్న ఆన్సర్‌కి, ఇక్కడ డిస్‌ప్లే అయిన ఆన్సర్‌కి మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్‌లో ఎంత పర్ఫెక్ట్‌నెస్ ఉందో కూడా మీకు అర్థమవుతుంది. సో, రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? సో, ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ బాయిల్. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్. విద్యుత్‌పై మొదట పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త ఎవరు? సో, ఆన్సర్ వచ్చేసి విలియం గిల్బర్ట్. ఈయన విద్యుత్ పైనే కాకుండా అయస్కాంతం పైన కూడా పరిశోధనలు జరపడం జరిగింది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. విద్యుత్ పైన మొదట పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్త విలియం గిల్బర్ట్. అయస్కాంతం యొక్క రసాయన నామం ఏంటి? సో, రసాయన నామం అడగవచ్చు, లేకపోతే రసాయన సాంకేతిక నామం అని కూడా మనకి క్వెషన్స్‌లో అడగడం జరుగుతుంది. సో, ఆన్సర్ వచ్చేసి రసాయన నామం అడిగితే మీకు ఓన్లీ మ్యాగ్నెటైట్ అని మీకు ఆప్షన్‌లో ఉంటే మ్యాగ్నెటైట్ అని పెట్టాలి. లేదా ఈ సింబల్ కూడా చూపించినట్లయితే Fe3O4 ఈ విధంగా కూడా మీకు ఆప్షన్‌లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఆప్షన్‌లో ఏది ఉంటే మీరు అది ఆన్సర్ చేయొచ్చు. సో, అయస్కాంతం యొక్క రసాయన నామం వచ్చేసి మ్యాగ్నెటైట్. దాని సాంకేతిక నామం వచ్చేసి Fe3O4. నెక్స్ట్ క్వెషన్. సీజీఎస్ పద్ధతిలో ఉష్ణం యొక్క ప్రమాణాలు ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఉష్ణం యొక్క ప్రమాణాలు సీజీఎస్‌లో కెలోరీ. అదేవిధంగా ఉష్ణోగ్రతకు వేరే ప్రమాణాలు ఉంటాయి. ఉష్ణోగ్రతని ఎస్ఐ ప్రమాణాలు, ఎంకేఎస్ ప్రమాణాలు, అదేవిధంగా సీజీఎస్ ప్రమాణాలు ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్‌లో చూస్తారు. సో, ఉష్ణానికి సంబంధించి మనకి సీజీఎస్ ప్రమాణాలు అనేది ఒక ఎగ్జామినేషన్‌లో రావడం జరిగింది. ఇవన్నీ రిపీట్ అవుతా ఉంటాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. సో, ఇవన్నీ మీరు ప్రతి ఒక్కటి నోట్స్ రాసుకుంటున్నట్లయితే మీకు యూజ్ అనేది ఉంటుంది. సో, సీజీఎస్ పద్ధతిలో ఉష్ణం యొక్క ప్రమాణాలు వచ్చేసి కెలోరీ. నెక్స్ట్. అయస్కాంత ధ్రువసత్వం యొక్క ప్రమాణాలు. సో, అయస్కాంత ధ్రువసత్వము అంటే మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ అంటే అర్థం ఏంటి అంటే, ఏదైనా ఒక మ్యాగ్నెట్‌కి సౌత్ పోల్ అని, ఇంకోటి నార్త్ పోల్, ఈ 2 పోల్స్ ఉంటాయి. ఆ 2 పోల్స్ వేరొక లోహాన్ని ఎంత బలంగా ఆకర్షిస్తున్నాయో దాన్నే ధ్రువసత్వం అంటారు. సో, అయస్కాంత ధ్రువసత్వం యొక్క ప్రమాణాలు వచ్చేసి వెబర్. నెక్స్ట్. సీజీఎస్ పద్ధతిలో వడి ప్రమాణాలు, స్పీడ్‌కి యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో, సీజీఎస్ పద్ధతిలో స్పీడ్‌కి యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్. అదే ఎంకేఎస్ ఎస్ఐ పద్ధతిలో దానికి వడికి అంటే స్పీడ్‌కి యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్స్. కానీ స్పీడ్‌కి సీజీఎస్ పద్ధతిలో మాత్రం సెంటీమీటర్ పర్ సెకండ్స్. ఈ మార్పుని మీరు గుర్తించాలి. సో, బ్లైండ్‌గా ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ అని పెట్టకూడదు. సీజీఎస్ అడిగాడా, లేకపోతే ఎంకేఎస్ పద్ధతిలో అడిగాడా మీరు చూసుకోవాలి. సో, సీజీఎస్ యూనిట్స్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్. అదేవిధంగా ఎస్ఐ పద్ధతి, ఎంకేఎస్ పద్ధతిలో అయితే మీటర్ పర్ సెకండ్. చూడండి, మీకు వడికి, వేగానికి డిఫరెన్స్ కూడా తెలిసి ఉండాలి. నేను దాని గురించి వేగానికి సంబంధించి నెక్స్ట్ వీడియోస్‌లో ఆ క్వెషన్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వడి వేరు, వేగం వేరు. స్పీడ్ వేరు, వెలాసిటీ వేరు. వడిని ఇంగ్లీష్‌లో స్పీడ్ అని అంటారు. అదేవిధంగా వేగాన్ని ఇంగ్లీష్‌లో వెలాసిటీ అని అంటారు. నెక్స్ట్. విద్యుత్ యొక్క ఆవేశములని వర్గీకరించిన శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
విద్యుత్ యొక్క ఆవేశంలోని వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఈ వర్గీకరణల గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి. మనకి మూలకాల వర్గీకరణల గురించి కూడా మొట్టమొదట మూలకాలను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్ డొబరైనర్ ఆయన పేరు. సో విద్యుత్ యొక్క ఆవేశంలో వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. వియన్నా కన్వెన్షన్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సో ఆన్సర్ వచ్చేసి 1988. ఇది పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న ఒక చర్యగా మనము గుర్తిస్తాము. ఈ వియన్నా కన్వెన్షన్ అనేది ఓజోన్ పొరను కాపాడడానికి తీసుకున్న చర్య. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1988. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరంలో తాజ్ మహల్ యునెస్కో గుర్తింపును పొందింది? యునెస్కో వారసత్వ ప్రదేశాల గుర్తింపులో తాజ్ మహల్ ఏ సంవత్సరంలో గుర్తింపు పొందింది యునెస్కో ద్వారా అంటే 1983లో. ఈ 1983లో భారతదేశంలో ఇంకొన్ని ప్రదేశాలు కూడా యునెస్కో చేత గుర్తించబడ్డాయి. అవి ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ ఒకటి, అదేవిధంగా ఎల్లోరా గుహలు, అజంతా గుహలు, అదేవిధంగా తాజ్ మహల్. మీరు సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ మీకు ఇటువంటి క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్లో. కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో చేత ఎప్పుడు గుర్తించబడింది అని 1984లో గుర్తించబడింది. సో ఓన్లీ వారసత్వ ప్రదేశాలు చదవకుండా అవి ఏ సంవత్సరంలో కూడా గుర్తించబడ్డాయి గుర్తుపెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ఒక్క మార్క్ కూడా పోయే అవకాశం అయితే ఉండదు. అమెరికా యొక్క జాతీయ చిహ్నం ఏది? సో మనకి ఏదైతే 3 సింహాలు మనము ఎంబ్లమ్ ఏదైతే మనం జాతీయ చిహ్నంగా చెప్పుకుంటామో అదేవిధంగా అమెరికాకి జాతీయ చిహ్నం వచ్చేసి గోల్డెన్ రాడ్. అమెరికా యొక్క జాతీయ జంతువు వచ్చేసి ఎద్దు. అమెరికా యొక్క జాతీయ పక్షి వచ్చేసి గద్ద. ఇంగ్లాండ్ యొక్క జాతీయ పుష్పం ఏది? సో ఆన్సర్ వచ్చేసి గులాబీ. మన భారతదేశం యొక్క జాతీయ పుష్పం వచ్చేసి కమలం. నెక్స్ట్, థాయిలాండ్ యొక్క పూర్వనామం ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి సియామ్. థాయిలాండ్ని పూర్వం సియామ్ అని పిలిచేవారు. మాజిలాన్ ఏ దేశస్థుడు? ఈ మాజిలాన్ అనే వ్యక్తి పడవలో ప్రపంచాన్నంతా చుట్టి రావడం జరిగింది. ప్రపంచాన్ని పడవలో చుట్టొచ్చిన మొట్టమొదటి వ్యక్తి మాజిలాన్. సో ఆయన ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఆయన స్పెయిన్ దేశానికి సంబంధించిన వారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఎవరు? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ వచ్చేసి జుంకో తాబి. ఏ దేశానికి సంబంధించిన వారు అంటే జపాన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి ఇవన్నీ. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దాదాబాయ్ నౌరోజీ గారు. ఇదే ఎగ్జామినేషన్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న క్వశ్చన్. ఇది ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. దానికి అనుబంధంగా ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి. సో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, భారత జాతీయ కాంగ్రెస్కి పేరు పెట్టిన వ్యక్తి కూడా దాదాబాయ్ నౌరోజీ గారే. అన్ఫినిష్డ్ డ్రీమ్ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి వర్గీస్ కురియన్. క్షీర విప్లవానికి ఆద్యం పోసిన వారే ఈ వర్గీస్ కురియన్. పాల ఉత్పత్తి పెంపుదలకు చాలా కృషి చేశారు ఈయన కృషి కారణంగానే గుజరాత్లో డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా ఏర్పడడం జరిగింది. సో అన్ఫినిష్డ్ డ్రీమ్ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే వర్గీస్ కురియన్. ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఏది? సో ఇది జనాభా నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతాయి మనకి. మన భారతదేశానికి సంబంధించి అయితే ఏ రాష్ట్రంలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జనాభా పరంగా ఏ రాష్ట్రం ఎక్కువగా ఉంది, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది, అత్యధిక జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. సో జనాభాకు సంబంధించిన క్వశ్చన్ ఈ వీడియోలో ఏంటి అంటే
ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా. భారతదేశంలోని మొట్టమొదటి తపాలా బిళ్ళ ఏది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సింత్ డాక్. 1852లో దీన్ని భారతదేశం తరపున విడుదల చేయడం జరిగింది. సో భారతదేశం యొక్క మొట్టమొదటి తపాలా బిళ్ళ సింత్ డాక్. నెక్స్ట్ క్వశ్చన్. నాసా ఏర్పడిన సంవత్సరం. మన ఇస్రో ఏర్పడిన సంవత్సరమే కాదు, నాసా ఏర్పడిన సంవత్సరము, అదేవిధంగా జపాన్ యొక్క స్పేస్ సెంటర్ జాక్సా, జేఏఎక్సీ అంటారు. అదేవిధంగా కెనడాకి సంబంధించిన సిఎస్ఏ, కెనడా స్పేస్ ఏజెన్సీ, ఇవన్నిటి గురించి చదువుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఇస్రో గురించే కాదు. వాటి యొక్క ముఖ్య కార్యాలయాలు ఎక్కడున్నాయి, అవి ఎప్పుడు ఏర్పడడం జరిగింది, మినిమం ఆ చిన్న నాలెడ్జ్ అయినా మనకు ఉండాలి. సో నాసా ఏర్పడిన సంవత్సరం వచ్చేసి 1958. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రణాళికలను మొట్టమొదట రూపొందించిన దేశం ఏది? ఏవైతే మనము పంచవర్ష ప్రణాళికలని చెప్పుకుంటామో, అసలు ఈ ప్రణాళికలని రూపొందించిన మొదటి దేశం ఏది అంటే రష్యా. గాంధేయ ప్రణాళికలను రూపొందించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి. సో ప్రణాళికలకి చాలా ప్రణాళికలు ఉన్నాయి. సర్వోదయ ప్రణాళిక అని చెప్పేసి, నెహ్రూ ప్రణాళికలు అని చెప్పేసి, ఈ విధంగా రూపొందించిన వ్యక్తుల పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్ని కనెక్టివిటీ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి గాంధేయ ప్రణాళికలను రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే నారాయణ్ అగర్వాల్. సో చూడండి, మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు నేను ఈ వీడియోలోనే. క్వశ్చన్ ఇచ్చేసి కింద ABCD అనే ఆప్షన్స్ ఇవ్వచ్చు. కానీ మీరు ఆప్షన్స్ ఉంటే ఏంటంటే యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. ఏదో గెస్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. అదే వితౌట్ ఆప్షన్స్ ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చి మీకు ఒక 2-3 సెకండ్లు ఆలోచించడానికి టైం ఇచ్చి అది కరెక్టో కాదో మీరు నిర్ణయించుకునేటట్టయితే మీకు మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ప్లస్ ఆ విధంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా గుర్తుంటుంది. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు? ఇది కూడా పంచవర్ష ప్రణాళికల్లోని ఒక పథకం ఇది. ఆ ప్రణాళికల్లోని భాగమే ఇది కూడా. సో కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు అంటే 1952. ఇంకొకటి, ప్రపంచంలోనే ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి దేశం కూడా భారతదేశమే. నెక్స్ట్, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడుంది? మనకి పార్ట్ 1 వీడియోలో భారతదేశంలోని వరి పరిశోధన సంస్థ ఎక్కడుందని క్వశ్చన్ వచ్చింది. ఒరిస్సాలో ఉంది, కటక్లో. అదేవిధంగా ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చింది, కనెక్టివిటీ క్వశ్చన్. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఏ దేశంలో ఉంది? సో ఆన్సర్ వచ్చేసి ఫిలిప్పీన్స్. నెక్స్ట్, రాష్ట్ర కృషి వికాస్ యోజన RKVY కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? సో పథకాలకు సంబంధించిన బిట్ ఇది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2007లో ప్రారంభించడం జరిగింది. మీరు ఒక చిన్న అపోహ ఉంది ఏంటంటే, ఏదైనా ఎగ్జామినేషన్ మీరు రాయడానికి వెళ్తున్నప్పుడు లేదా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సంవత్సరంలో విడుదల చేసిన పథకాలు మాత్రమే చదువుతారు. కానీ మనకి ఎప్పుడైతే 1947 ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి భారతదేశము ప్రారంభించిన పథకాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అవి కూడా మీరు చదువుకోవాలి. జస్ట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాకుండా స్టాటిక్ జీకేకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా మీరు చదవాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు కూడా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, చర్మం యొక్క బయటి పొరను ఏమని పిలుస్తారు? సో చర్మానికి 2 పొరలు ఉంటాయని తెలుసు మనకి. ఒకటి బాహ్య పొర, రెండవది అంతరపొర. సో వీటికి మనకి బాహ్య పొర, అంతరపొర అని తెలుగులో ఇవ్వకపోతుండొచ్చు. ఆప్షన్లో వచ్చేసి మనకి ఎపిడెర్మిస్, అదేవిధంగా ఎండోడెర్మిస్ అని ఇస్తాడు. బయట ఉన్న పొరని, బాహ్య పొరనేమో ఎపిడెర్మిస్ అంటారు, లోపల ఉన్న పొరనేమో ఎండోడెర్మిస్ అంటారు. మానవ శరీరం యొక్క వెన్నుముకలోని ఎముకల సంఖ్య. సో మొత్తం బాడీలో ఉన్న ఎముకల సంఖ్య 206, చిన్నపిల్లలకైతే 300. కానీ ఓన్లీ వెన్నుముకలో ఉన్న ఎముకల సంఖ్య అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 26. మీకు ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు. నెక్స్ట్ వీడియోలో కనెక్టివిటీ ఉంటుంది దీనికి, ఇటువంటి క్వశ్చన్కి సంబంధించి.
సో, చిన్న పిల్లల ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, ఇన్ఫాంట్స్ ఉంటారో, ఆ చిన్న పిల్లల యొక్క వెన్నుముకలోని ఎముకల సంఖ్య అడుగుతాడు. సో, ఇక్కడ మనకి మానవ శరీరంలోని వెన్నుముకలోని ఎముకల సంఖ్య అంటే 26. చిన్న పిల్లల్లో మాత్రం 33 ఉంటాయి మనకి. అస్తిగ్మాటిజం అను కంటి వ్యాధికి ఏ రకమైన కటకం వాడతారు? అస్తిగ్మాటిజం అంటే కార్నియా అనేది బెండ్ అయిపోయి ఉంటుంది. అంటే వంకరగా తిరిగి ఉంటుంది. సో, అటువంటి వ్యాధి వచ్చిన వారు ఎటువంటి కటకాలను వాడతారని జెప్పేసి క్వెషన్. సో, ఆన్సర్ వచ్చేసి సిలిండ్రికల్ లెన్స్ అంటే స్తూపాకార కటకాలని వాడతారు. నెక్స్ట్ సోడియం చల్లని నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే వాయువు ఏది? సో, ఇది కెమిస్ట్రీకి సంబంధించిన క్వెషన్. సోడియం అంటే Na ప్లస్ నీటితో అన్నప్పుడు మనకి H2O. దీంతో చర్య జరిపినప్పుడు ఎటువంటి వాయువు రిలీజ్ అవుతుంది? సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బాగా రిపీట్ అవుతుంది క్వెషన్. సో, ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ వాయువు. మానవుడి చేత కృత్రిమంగా తయారు చేయబడిన మొదటి మూలకం ఏది? సో, అంటే ఆర్టిఫిషియల్‌గా తయారు చేసిన మూలకం ఎలిమెంట్ ఏది అని జెప్పేసి క్వెషన్ రావచ్చు. సో, ప్రకృతిలో లభించే సహజంగా లభించే మూలకాలే కాకుండా మానవుడు తయారు చేసిన మొట్టమొదటి మూలకం ఏది అంటే టెక్నీషియం. సో, ఆన్సర్ వచ్చేసి టెక్నీషియం. సత్యశోధక్ సమాజమును స్థాపించింది ఎవరు? సో, ఇది హిస్టరీకి సంబంధించిన బిట్. ఆన్సర్ వచ్చేసి జ్యోతిబా పూలే. శోధక్ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే జ్యోతిబా పూలే. ఇది ఇండిపెండెన్స్ స్వాతంత్రం కోసం పోరాడిన సాంస్కృతిక సంస్కరణ ఉద్యమ సంస్థలు ఇవన్నీ. సో, ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఆర్య సమాజంను, బ్రహ్మ సమాజంను స్థాపించింది ఎవరు అటువంటి క్వెషన్స్ మీకు నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. సో, దానికి రిలేటెడే ఈ శోధక్ సమాజ్. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం. సో, ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిన క్వెషన్. సో, ఆన్సర్ వచ్చేసి రాగి. సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరు? సో, మీకు నేను క్వెషన్ చదువుతుంటేనే ఆన్సర్ మీకు గెస్ అయిపోతూ ఉండాలి. సో, ఆన్సర్ వచ్చేసి సర్ జాన్ మార్షల్. హరప్పా నాగరికత ఎప్పుడు బయటపడింది? ఈ సంవత్సరాలు కూడా అడుగుతారు, మీకు నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. హరప్పా నాగరికత 1921లో, మొహంజోదారో 1922లో. నెక్స్ట్ భారతదేశంలో పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడు భారతదేశంలో ఏర్పడింది? ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పడింది. 1861లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం అప్పుడు కోల్కతాలో ఉండేది. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వెషన్ ఇది. సో, ఆన్సర్ వచ్చేసి బాంబే. బెంగాల్ గెజిట్ అను ఆంగ్ల వార పత్రిక యొక్క వ్యవస్థాపకులు ఎవరు? సో, బెంగాల్ గెజిట్ అనేది మొట్టమొదటి మన భారతదేశంలోనే మొదటి పత్రిక ఇది. అదేవిధంగా ఇది ఆంగ్లంలో విడుదలైన వారపత్రిక. ఇది డైలీ న్యూస్ పేపర్ కాదు, వీక్లీ న్యూస్ పేపర్. సో, ఈ పత్రిక యొక్క వ్యవస్థాపకులు ఎవరు అని చెప్పేసి క్వెషన్ అడగడం జరిగింది. సో, ఆన్సర్ వచ్చేసి జేమ్స్ అగస్టస్ హిక్కీ. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 1780లో. పత్రికలకు సంబంధించి దీనికి ఇంకొకటి రిలేటెడ్ క్వెషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో. సంవాద కౌముది అనే ఒక పత్రికను స్థాపించింది ఎవరు అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, భారతదేశంలో సుప్రీంకోర్టు ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొదటి సుప్రీంకోర్టు కోల్కతాలో ఏర్పడడం జరిగింది. ఏ చట్టం ద్వారా అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. 1773 రెగ్యులేటరీ యాక్ట్ ద్వారా భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఏర్పడడం జరిగింది. సివిల్ సర్వీస్ సంస్కరణలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ వచ్చేసి కారన్ వాలిస్.
సులభ సమాచార్ పత్రిక వ్యవస్థాపకులు ఎవరు? సో, పత్రికల గురించి హిస్టరీకి సంబంధిస్తే పత్రికల గురించి చాలా అడగడం జరుగుతుంది. సో, ఆన్సర్ వచ్చేసి కేశవ చంద్ర సేన్. సులభ సమాచార్ ఈ పత్రికను స్థాపించింది ఎవరు అంటే, వ్యవస్థాపకులు ఎవరు అంటే కేశవ చంద్ర సేన్. జాతీయ గీతం ఏ భాషలో రచించబడింది? సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈస్ ద నేషనల్ యాంథెమ్ రిటన్? సో, ఆన్సర్ వచ్చేసి బెంగాలీ. అదేవిధంగా జాతీయ గేయం ఉంటుంది. వందే మాతరం. ఇది ఏ భాషలో రచించబడింది అంటే సంస్కృతంలో. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో నుంచి అమల్లోకి వచ్చింది? ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఫ్లాగ్ అనేది పౌరులందరూ ఎగరేయొచ్చు అని చెప్పేసి మనకి ఒక రూల్ అనేది రావడం జరిగింది. ఆ రూల్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2002. అదేవిధంగా థియేటర్లలో జాతీయ గీతాన్ని ఖచ్చితంగా మూవీకి ముందు ప్లే చేయాలని చెప్పి రూల్ కూడా ఎప్పుడొచ్చిందని క్వశ్చన్ వచ్చింది. సో, ద ఆన్సర్ వచ్చేసి 2016లో. నెమలిని జాతీయ పక్షిగా ఏ సంవత్సరం నుంచి ప్రకటించారు? సో, ఆన్సర్ వచ్చేసి 1964. ₹500 కరెన్సీ నోటు వెనక ఉండే చిహ్నం ఏది? ఇది కూడా ఇంపార్టెంట్. 2000 నోటు పైన ఇది పాతది క్వశ్చన్ ఇది. సో, అయితే నేను మోడిఫై చేస్తున్నాను ఆన్సర్. అంతకుముందు వేరే చిహ్నం ఉండేది. సో, కొత్త ₹500 నోటు పైన ఎర్రకోట బొమ్మ అనేది ఉంటుంది. ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం ఉన్న ప్రదేశం ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో, ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. నేషనల్ మ్యూజియం కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇవన్నిటి కనెక్టివిటీ వస్తుంది. ఏ మ్యూజియం ఎక్కడ ఉందని. సో, ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. లోహ్రీ పండుగను ఏ రాష్ట్రాలలో ముఖ్యంగా జరుపుకుంటారని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఆన్సర్ వచ్చేసి పంజాబ్‌లో కూడా జరుపుకుంటారు. హర్యానా అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఈ లోహ్రీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. కలడియో జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా యునెస్కో చేత గుర్తించబడింది. సో, చాలా ఇంపార్టెంట్. కలడియో జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్. ఖతర్ దేశం యొక్క కరెన్సీ ఏది? సో, ఆన్సర్ వచ్చేసి రియాల్. ఖతర్ దేశం యొక్క కరెన్సీ ఏది? సో, ఆన్సర్ వచ్చేసి ఖతర్ రియాల్. స్వీడన్ యొక్క పార్లమెంటు పేరేంటి? అంటే భారతదేశంలో పార్లమెంట్‌ని పార్లమెంట్ అని పిలుస్తారు. అమెరికాలో కాంగ్రెస్ అని పిలుస్తారు. ఆహ్, జపాన్‌లో డైట్ అని పిలుస్తారు. ఇటువంటి పేర్లతో పిలుస్తారు. అదేవిధంగా స్వీడన్‌లో పార్లమెంట్‌ని ఏ పేరుతో పిలుస్తారంటే రిక్స్‌డాగ్. థాయిలాండ్ యొక్క జాతీయ జంతువు ఏది? సో, ఆన్సర్ వచ్చేసి వైట్ ఎలిఫెంట్. తెల్ల ఏనుగు. అల్ అఖూనా మసీద్ ఏ ప్రదేశంలో ఉన్నది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. అల్ అఖూనా మసీద్ అనేది ఏ ప్రదేశంలో ఉంది? సో, ఆన్సర్ వచ్చేసి జెరూసలేం. సో, ఇది పార్ట్ 2లోని మోస్ట్ ఇంపార్టెంట్ 15,000లో క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోతో ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇంకా దీనిపైన మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్‌లో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి. నేను కమెంట్ చేస్తే మాక్సిమం అందరికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఏ డౌట్స్ ఉన్నా సరే, ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలైనా సరే కింద కమెంట్ సెక్షన్‌లో అడగండి. మాక్సిమం ఎక్కువ మంది ఏ వీడియోని కావాలని అడుగుతారో దానిపైన నేను వీడియో చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని నోట్స్ రాసుకోండి. కన్ఫామ్‌గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఏదో టైమ్ పాస్‌కి నిద్రపోతూ లేకపోతే పడుకొని చూసి అట్లా వదిలేస్తే మాత్రం యూజ్ ఉండదు. మీరు నోట్స్ రాసుకుంటే మాత్రం ఈ 15,000 క్వెషన్స్ మీకు ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే, అది స్టేటా, సెంట్రలా, పోలీసా లేకపోతే
రైల్వేనా లేకపోతే కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంక్ దేనికైనా సరే ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా 100 మ్యాథమెటిక్స్ క్వెషన్స్ కూడా కింద లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అవి కూడా చూడండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.